హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పొమాగ్రానేట్ హల్వా పర్ఫెక్ట్ కొలతలతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ చక్కెర పాకం కోసం ఒక ప్యాన్లో 2 కప్పులు షుగర్ వేసుకోవాలి. ఇందులో 1 కప్పు వాటర్ వేసుకొని మీడియం టు హై హీట్లో ఉంచుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. ఈ విధంగా కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నాకు చక్కెర పాకం రావడానికి 6-7 నిమిషాలు పట్టింది ఫ్రెండ్స్. మీరు కూడా చెక్ చేసుకోండి ఆ విధంగా. సిక్స్ మినిట్స్ తర్వాత చల్లనీళ్ళల్లో కొంచెం చక్కెర పాకం వేసుకుంటే ఈ విధంగా మొత్తం అంతా దగ్గరికి రావాలి ఫ్రెండ్స్. చూడండి, చూపిస్తున్న విధంగా ఉండాలి పాకము. ఇలా వస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది పాకము. చూసారు కదా, గట్టి పడలేదు. ఈ విధంగా ఉండాలి. తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులో జీడిపప్పు వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్స్. దీన్ని దోరగా వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మెలన్ సీడ్స్ వేసుకొని రెండింటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత సేమ్ ప్యాన్లో కార్న్ఫ్లోర్ 3/4 కప్పు వేసుకోవాలి. ఇందులో వాటర్ వేయకుండా తీసిన జ్యూస్ వేసుకోవాలి, పొమాగ్రానేట్ జ్యూస్. తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి. 1 3/4 కప్పు వాటర్ వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం హీట్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. కార్న్ఫ్లోర్ వేసాం కదా, కొంచెం తొందరగా చిక్కబడుతుంది. ఒక 2 నిమిషాల తర్వాత ఈ విధంగా చిక్కబడుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇందులో కొద్దిగా షుగర్ సిరప్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ సిరప్ వేస్తున్నప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకోండి. తర్వాత మళ్ళీ మీడియం హీట్లో ఉంచుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. నాకు ఈ ప్రాసెస్ మొత్తం 15 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు పట్టింది ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం సిరప్ అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీడియం హీట్లో ఉంచుకొని కంటిన్యూగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్లేదు. నేను కొంచెం కలర్ కోసం వేసాను, చూడడానికి బాగుంటుందని. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇది కొంచెం చిక్కబడిన తర్వాత చూడండి, ఈ విధంగా చిక్కబడిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసుకున్న నట్స్ వేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా హల్వా దగ్గర పడాలి. ఈ విధంగా సైడ్స్కి అంటుకోకుండా పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తర్వాత కేక్ మౌల్డ్కి గీ అప్లై చేసుకున్నాను. ఇందులో ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న హల్వా వేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక 3 గంటలు పక్కన పెట్టాలి, ఫ్రిడ్జ్లో పెట్టకండి. చూడండి ఫ్రెండ్స్, 3 అవర్స్ తర్వాత గట్టిపడింది. గీ అప్లై చేసాం కదా, చాలా ఈజీగా వచ్చేసింది. దీన్ని మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పిల్లలకి చాలా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పొమగ్రనేట్ హల్వా రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.